నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీకి ఉత్తరాదిన తగ్గుతాయి, దక్షిణాదిన బలం పెంచుకోవాలంటూ స్ట్రాటజిక్గా మూవ్ అయింది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది దూరదృష్టితో. ఆంధ్ర తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ బీజేపీ పొత్తు ఉంటుంది, పొత్తుకు అడిగారన్న ఒక స్పెక్యులేషన్ కూడా నడిచింది. ఆ స్పెక్యులేషన్ నడుస్తున్న సమయంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం టీడీపీ, బీజేపీ, జనసేన ఒక ఎలియన్స్ ఫామ్ చేశారు. దానికి అమిత్ షాకి, నరేంద్ర మోడీకి జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినందుకు చంద్రబాబుతో లేదా టీడీపీతో ఎలియన్స్లో వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫలితాలన్నీ అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 21 లోక్సభ స్థానాలు గెలుచుకుంది ఎన్డీఏ కూటమి. దక్షిణాదిలో బీజేపీ ఎన్డీఏ ఎలియన్స్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. కేరళలో 1 స్థానం గెలిచింది. తమిళనాడులో చాలా వరకు 8 స్థానాలు, 10 స్థానాలు అంటూ ప్రీపోల్ సర్వేలు చాలా వచ్చినా కూడా టార్గెట్ రీచ్ కాలేకపోయింది. తెలంగాణలో 10 నుంచి 12 స్థానాలు అనుకున్నారు, 8 స్థానాల వరకు గెలుచుకోగలిగింది. తర్వాత కర్ణాటకలో కూడా 20 పైన అనుకున్నారు. ఎన్డీఏ కూటమి అయితే 19 గెలుచుకుంది, బీజేపీ 17, జేడీఎస్ 2. ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నప్పుడు లేదా బీజేపీ ప్రోగా ఉన్నప్పుడు బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా వెళ్తున్నప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీల గురించి కానీ ఆ వ్యక్తుల గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక జర్నలిస్ట్గా. కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం కొంతమంది మీద. ఉదాహరణకి తమిళనాడులో అన్నామలై మీద చాలా వీడియోస్ పెట్టాను. కేరళలో సురేష్ గోపి గురించి, కర్ణాటకలో తేజస్వి సూర్య గురించి మాట్లాడాను. తెలంగాణలో బండి సంజయ్, ఈటల రాజేందర్ వీళ్ళ గురించి వీడియోస్ చేశాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మీదే వీడియోస్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ చెప్పాను మీడియేటర్ అని. చెప్పినప్పుడు నా పాత వీడియోస్ చాలామంది మిస్ అయ్యారు. అప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు కాదు. నేను కూడా ఎండ్ స్క్రీన్స్ పెట్టట్లేదు. సౌత్ ఇండియాలో ఇవే పేర్లు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తారు అతి త్వరలో అంటూ కేరళ నుంచి సురేష్ గోపి, తమిళనాడు అన్నామలై, తెలంగాణ నుంచి బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది తేలలేదు. అయ్యాక ఆ బీజేపీ అధ్యక్షుడితో బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం పవన్ కళ్యాణే ప్లాట్ఫామ్ పంచుకుంటాడు వీళ్ళతో అని చెప్పాను. ఎందుకంటే ఒక మాస్ ఇమేజ్ లీడర్ ఫేస్ కట్ చరిష్మా అన్నామలైకి, సురేష్ గోపి సినిమా చరిష్మా ఉన్న సురేష్ గోపితో సరితూగల వ్యక్తి పవన్ కళ్యాణ్ అని. సో పవన్ కళ్యాణ్ మీద నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అని అడిగే వాళ్ళకి నా సమాధానం, బీజేపీ ఐడియాలజీని, బీజేపీని థ్రెషోల్డ్ ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక లీడరు. అది సాక్షాత్తు నేనన్న మాటలు కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న మాటలే. అందుకే పవన్ కళ్యాణ్ సేవల్ని మహారాష్ట్ర ఎన్నికలకు ఉపయోగించుకున్నారు. రిపీట్గా చెప్తున్నాను, రాబోయే తమిళనాడు ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు నోరు మెదపలేనప్పుడు, తమిళనాడులో కొంతమంది సమాధానం చెప్పలేనప్పుడు ద్రవిడియన్ పార్టీస్కి, కర్ణాటకలో వృద్ధాప్యంలో ఉంది బీజేపీ అని చెప్పచ్చు నాయకులు కొరత. అలాంటప్పుడు కరెక్ట్గా సనాతన ధర్మ గురించి ద్రవిడియన్ పార్టీలు స్టాలిన్లకి వీళ్ళందరికీ సమాధానం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. టెంపుల్ ఫండ్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని, టెంపుల్స్ అంతా కూడా విధ్వంసం చేస్తున్నారని, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని గళం విప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. హిందుత్వ గురించి, బోర్డర్లో ఆపరేషన్ సింధూర్ గురించి కానీ, టెర్రరిస్టుల అటాకులు ఎక్కడ జరిగినా, లేదు హిందువుల మీద దాడి జరిగినా నోరు విప్పుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అట్లాగే రాష్ట్రంలో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన అభివృద్ధి పనుల గురించి అని కూడా చెప్పాను. నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్కి ఎక్కడ కంపారిజన్ లేదు. నరేంద్ర మోడీ స్కై లిమిట్ అయితే పవన్ కళ్యాణ్ అందులో ఒక స్టార్. పవన్ కళ్యాణ్ని మోడీతో పోలుస్తున్నావు అంటున్నారు. ఎక్కడ కంపారిజన్ అనేది లేదు. కానీ మోడీ లాంటి వ్యక్తికి అండగా నిలబడుతున్నప్పుడు, ఒక పార్టీ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక శక్తి అండగా నిలబడుతున్నప్పుడు వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్గా ఉన్న రోడ్స్ వర్క్స్, ఈ డెవలప్మెంట్స్ చెప్పాను. అటవీ శాఖకి సంబంధించి
చిత్తూరులో అట్లాగే అల్లూరి మన్యంలో ఈ మదపటి ఏనుగుల గుంపు అంతా కూడా పంట పొలాలు నాశనం చేస్తున్నాయి, అట్లాగే మనుషులు ప్రాణాలు తీస్తున్నాయని ఈ కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. కర్ణాటక ప్రభుత్వం కూడా 6 కుంకి ఏనుగుల్ని ఇవ్వాలి, 2టికి అనారోగ్య రీత్యా 4టిని పవన్ కళ్యాణ్ కోరిక మేరకు 4 ఏనుగుల్ని కూడా బుధవారం నాడు ఇచ్చారు. సో పక్క అటు ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూని, అంతేకాకుండా మే 22వ తారీఖు నుంచి అంతకుముందు లేదు ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్లు ఇట్లా మాట్లాడుతున్నట్టు, అంతకుముందు తెలుగు రాష్ట్రం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొని వచ్చినట్టు ప్రజలకు వద్దు పాలన, ఇట్లా పవన్ కళ్యాణ్ కూడా ఒక కొత్త వరవడి స్టార్ట్ చేస్తున్నట్టు మే 22 నుంచి శ్రీకాకుళంతో స్టార్ట్ అవబోతుంది. శ్రీకాకుళంలో టెక్కిల్లో ఒక థియేటర్లో ఆ ఊరి ప్రజల్ని ఈయన మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళతో లైవ్లో మాట్లాడతారు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు చెప్పగానే ఆ సమస్యకి ఏ కన్సర్న్ ఆఫీసర్ ఉంటారో అక్కడే పరిష్కరించేట్టుగా 22 నుంచి ఇది ఒక కొత్త వరవడి అని చెప్పచ్చు. మన ఊరు మన మాట మన బాట ఇట్లా ఒక టైటిల్ కూడా పెట్టారు. సో ఒక వ్యక్తి ముందుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రోహింగ్యాస్ బంగ్లాదేశీలను అందరినీ కూడా అక్రమ వలసదారుల్ని పంపించేయండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినప్పుడు గుజరాత్ లాంటి చోట, అస్సాం లాంటి చోట, మహారాష్ట్ర లాంటి చోట ఇవి జరగటం, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరగటం వేరు. ఆంధ్రప్రదేశ్లో ముందుకొచ్చి పబ్లిక్గా జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడింది పవన్ కళ్యాణ్. మంగళవారం నాడు ఆయన క్లియర్గా చెప్పాడు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ముఖ్యంగా రోహింగ్యాలందరూ కూడా వదిలి వెళ్ళిపోవాలి, అక్రమంగా ఎవరున్నా కూడా మా దృష్టికి తీసుకురండి, ఫేక్ డాక్యుమెంట్స్ ఇలాంటివి ఎవరు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరినీ శిక్షిస్తాం, వీళ్ళందరూ వెంటనే వెళ్ళిపోవాలి, ఎందుకంటే స్థానికంగా ఉన్న ఉద్యోగస్తులందరికీ ఇలాంటి వాళ్ళందరూ దెబ్బ కొడుతున్నారు, స్థానికులకి ఉద్యోగం దొరకట్లేదు అని. సో ఇట్లా ఓపెన్గా గళం విప్పి మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళ పక్కన నిలబడాలి. దక్షిణ భారతదేశంలో బీజేపీ అని ఆలోచించకూడదు, మనం ఎన్డీఏగా తీసుకోవాలి. ఎందుకంటే తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా సౌత్ ఇండియాలోకి వస్తాయి. ఇంకా అక్కడ బీజేపీ పునాదులు వేసుకుంటుంది, ప్రస్తుతం అలయన్స్లోనే ఉంది, అలయన్స్ కావాలి. అందుకే తమిళనాడులో కూడా అన్నాడీఎంకేతో ముందుకు వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టినప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన వెళ్తున్నప్పుడు ఆ ముగ్గురులో ఎవరు కూడా ప్రోగా మాట్లాడినప్పుడు, ఎట్లాంటి ఐడియాలజీలతో ముందుకు వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలి, మనం వీడియోస్ చేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. థ్యాంక్ యూ.